వచ్చేసాడు కాబట్టి జై జనసేన జై జనసేన జై జనసేన బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ జై జనసేన జై జనసేన నియోజకవర్గం జనసేన పార్టీ మొన్న జరిగినటువంటి మిచాంగ్ తుఫాన్ దాటికి కోవూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో చాలా గ్రామాల్లో రహదారులు అయితేమి పొలాలు అయితేమి చాలా దెబ్బతిన్నాం, ఇళ్ళు అయితేమి దెబ్బతిని పంట నష్టం కావచ్చు, ఇళ్ల నష్టం కావచ్చు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లో ఎక్కువ దెబ్బ తగిలింది. ఇది తీర ప్రాంతానికి సుదూర దూరమైనటువంటి చెరులపాలెం, కట్టకిందపాలెం, ఇక్కడి నుంచి రామన్నపాలెం, రెడ్డిపాలెం, మానేగుంటపాడు రకరకాల గ్రామాలకి లింకు అంటే ఇరిగేషన్ కెనాల్ మీద కట్టినటువంటి బ్రిడ్జికి ర్యాంపు కూలిపోవడం జరిగింది. ఈ సమస్యని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ లోకేష్ అనే జన సైనికుడు మా కోవూరు నియోజకవర్గం మండల అధ్యక్షుడు అల్తాఫ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అతను నాకు మా సోదరుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనసేన పార్టీ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా తెలుగుదేశం వాళ్ళతో కలవడం జరిగింది. ఆ రోజే అంటే అప్పుడు మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినోత్సవం రోజు ఇక్కడొచ్చి ప్రత్యక్షంగా మేము ఇక్కడికి వచ్చి మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కానీ పూర్తి చేయకపోతే మేము వారం తర్వాత జనసేన పార్టీ అందరం కూడా కలిసి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పాం. ఎందుకంటే ఇంత త్వరితగతిన పూర్తి చేయడం విద్యార్థులకు, ముఖ్యంగా రైతులైనా నడిచైన కాలంలో దిగలుతారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా కనీసం 60 నుంచి 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఇటు ఈ బ్రిడ్జ్ మీద. అందులో 3 కిలోమీటర్లు ఉంటుంది దూరం అక్కడి నుంచి ఇక్కడికి ఈ రావణపాలెం, రెడ్డిపాలెం స్కూల్కి. పిల్లలు చూసి మేము బాధలు అవి గమనించి వారం లోపలే టైం పెట్టాను. కానీ ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం అయిపోయింది. ఈరోజు మన 151 సీట్లతో నెగ్గి గద్దెనెక్కి మనందరినీ గుద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం కూడా వచ్చేసింది ఈరోజు. అయినా స్పందన లేదు. మేము ఇంకా ఉదయాన్నే మీడియా మిత్రుల ద్వారా గ్రామస్తుల సహకారంతో, టీడీపీ వాళ్ళ సహకారంతో అందరం మేము కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే గ్రామస్తులు, ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేసే పని అయితే ఇంకా అధికార పక్షం దేనికని చెప్పి మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో పంచాయతీ ఎప్పుడు చెప్పారు శ్మశాన వాటికి ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామానికి ఎప్పటికీ లేదు. కనీసం 10 మీటర్లు 5 మీటర్లు కూడా లేదు ఇక్కడ శ్మశానం. అంటే కనీస వసతులు అంటే పుట్టుకు చూస్తే పుట్టడమే ఎందుకు అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో. మళ్ళీ గిట్టు ఎట్ట పుట్టేసాము బతుకుతూ ఉన్నాం అని చెప్పి ముస్లిం ముతగా చనిపోతే తీసుకెళ్ళి శ్మశానంలో పూడ్చే దిక్కు కూడా లేకుండా చేశారంటే ఇంకొక 3 నెలల లోపల ఈ ప్రభుత్వ టైం కూడా ముగిసిపోతూ ఉంది. అయినా ఎప్పుడు కూడా శ్మశానం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏదో ఒక హామీ ఇవ్వడం, గద్దెనెక్కడం, తర్వాత జనాలందరినీ కూడా గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఇటువంటి పనులు మేమే జన సైనికులు టీడీపీ సమన్వయంతో నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే త్వరితగతిన పూర్తి చేయకపోతే కొన్ని ఏ రాష్ట్రం కానీ, గ్రామం కానీ, మండలం కానీ, నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందాలంటే ముందుగా రహదారి వసతి కావాలి. ఆ రహదారి లేకపోతే ఇంకా ఎడారైపోద్ది అన్నమాట. గ్రామ స్థాయిలో ఎడారులు అయిపోతాయి. కాబట్టి దయచేసి పాలక నాయకులారా, అధికార పక్ష నాయకులారా, ఇటువంటి చర్యలు ప్రతిపక్షాలు వచ్చిన దాకా ఎక్కడో మూసుకొని కేకులు కటింగ్ చేసుకుంటా రకరకాల విన్యాసాల్లో కాలయాపన చేయకుండా త్వరితగతిన పూర్తి చేయండి. విద్యార్థుల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. కోవూరు నియోజకవర్గం సమన్వయకర్తని గత ప్రసన్న కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు రోజు ఇక్కడ మిచాంగ్ తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన బ్రిడ్జి దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేశాం. కనీసం మిచాంగ్ తుఫాన్ వల్ల కొన్ని గ్రామాలు కొన్ని చోట అంతా దెబ్బతిన్నాయి. కనీసం కొన్ని దగ్గరలో కాకపోయినా నిత్య అవసరం కనీస వసతి అవసరమైన వాళ్ళకి 5 గ్రామాలకు సంబంధించిన దారిది. పిల్లలు రెడ్డిపాలెంకి పోయే స్కూల్ పిల్లలు 2 కిలోమీటర్లు నడిచొచ్చి ఇక్కడ ఆటో ఎక్కి అవతలకి వెళ్తున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. తెలుసో తెలియకో జరిగిందని చెప్పి మేము మీడియా ద్వారా ఇక్కడికి వచ్చి తెలియజేస్తే తెలిసి కూడా ఈ రోజు వరకు దీని గురించి పట్టించుకోలేదు. దీన్ని ఎందుకు
ప్రజల జీవితం అంటే అంత నిర్లక్ష్యమా అని మేము ప్రశ్నిస్తున్నాం మా జనసేన పార్టీ తరఫున. ప్రజలు దగ్గరుండి మీకు ఓటేశారు. ఓటేసిన దానికి మీరు ప్రజలకు చేసే న్యాయం ఇది. ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. ఈ గ్రామస్తులందరి సహకారంతో మేము ఆ రోజు వచ్చి చేసాం. వారం రోజులు టైం ఇచ్చాం. మీరందరూ చేయని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో మా సొంత నిధులతో అయినా మేము ఇక్కడ చేయిస్తామని చెప్పి మాటిచ్చాం ఈ గ్రామ ప్రజలకి. అలాగే అదే సందర్భంగా గ్రామ ప్రజలకు మాటిచ్చినట్టుగానే కరెక్ట్గా 2 వారం తర్వాత ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పని చేయడం జరుగుతుంది. అందరూ చూస్తున్నారు, గ్రామస్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. అధికారులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీ దృష్టికి తెలియక తప్పు చేస్తే సరే, తెలిసి మేము తెలిపినా కూడా మీరు దీని గురించి పట్టించుకోకుండా మీ వైఖరిలో మీరు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యమా మీకు వస్తుంది? రానున్న 24 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ప్రశ్ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, చూడండి ఇక్కడ జరుగుతున్న నిర్లక్ష్యం చూడండి, వాళ్ళ చర్యలు చూడండి, మేము చేసే ఇది సేవను మీకోసం మేము పాటుపడే సేవను గమనించండి. మా పార్టీ తరఫున మేము చెప్పేది ఒకటే, రానున్న రోజుల్లో మీ ఓటు అనే హక్కుతో మీకు ఉత్తమమైన నాయకుడిని మీకు మీరే ఎన్నుకోండి అని చెప్పి ఈ సభాముఖంగా మా జనసేన పార్టీ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.